నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఆఫీసుల్లో చాలా ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూర్చునే ప్రదేశం కానీ, వాళ్ళు పని చేసే ప్రదేశం కానీ, ఫ్యాక్టరీస్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. వ్యక్తి పని చేసే చోటు, తను కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో ఆ వాస్తు అనేది తన పైన ప్రభావం చూపిస్తూ ఉంటుందా? అలాగే మనసు చంచలత్వం కానీ, వ్యక్తి చంచలత్వానికి కానీ ఈ వాస్తు అనేది ఎంతవరకు వర్తిస్తూ ఉంటుంది? 100% ఉంటుందండి. ఎలా అంటే చాలామంది అంటారు, ఏమండి ఇది మన కంపెనీ కాదు, ఏదో కంపెనీ, ఏదో మనం ఏమన్నా శాశ్వతమా, ఇంకో ఉద్యోగం దొరికితే వెళ్ళిపోతాము. చాలామందికి ఒక దిక్కు ఉపయోగపడుతుంది. ఓకే, మనం సందర్భోచితంగా తెలుసుకుందాము. వాస్తు పాటిస్తే అద్భుతమైన మిరకిల్స్ జరుగుతాయండి. నక్షత్రార్వణం, దిక్కు అర్వణం, గ్రామార్వణం అని అనేక భాగాలు ఉన్నాయి. అందులో అసలు ఆ ఏరియా మనకు ఉపయోగపడుతుందా పడతా అనబడేటువంటిది తెలుసుకునే విధానం, ఇవన్నీ కూడా చాలా మార్గాలు ఉన్నాయి అందులో. అయితే ఇప్పుడు మనం ఆఫీసులో కొంతమంది ఉంటున్నారు, వాడికి 10,000 ఉద్యోగం, 30 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో ఉంటున్నాడు. ఎంతోమంది ఉన్నారు. అలాగే 2 లక్షలు 3 లక్షల రూపాయల శాలరీకి ఉద్యోగం చేస్తున్న వాడు ఉన్నారు. 2 నెలలు 3 నెలలు చేసి వేరే కంపెనీకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీడు ఎందుకు కదలట్లా, వాడు ఎందుకు నిలబడట్లా? వాడికి చరస్థానం దొరికింది. చర, స్థిర, ద్విస్వభావ అని 3 రకాలు ఉంటాయి. చరము అంటే మూవింగ్, స్థిరము అంటే స్టాండర్డ్, ద్విస్వభావం అంటే జూయలు. కొంతమంది ఉంటారు ఉద్యోగం చేయరు కానీ వాడికి చాలా గొప్ప పేరు వస్తుంది. కొంతమంది ఉంటారు గొడ్డు చాకరీ చేస్తుంటారు, వాడికి విలువ ఉండదు, గుర్తింపు ఉండదు, శాలరీ పెరగదు. కొంతమంది ఉంటారు వాడికి ఏ తెలివితేటలు ఉండవు కానీ వాడు టీం లీడర్ అవుతాడు. కొంతమంది జూనియర్స్ ఉంటారు, వీడు టీం లీడర్ని నడిపిస్తుంటాడు కానీ గుర్తింపు వీడికి రాదు. కారణం ఏమిటి అంటే ఆయా ప్రదేశములలో నీ ఉన్నటువంటి విధానం, ఆయా దిక్కుల్లో నువ్వు కూర్చున్నటువంటి విధానం. కొన్ని కంపెనీలు ఉన్నాయి చాలా తక్కువ సమయంలోనే పురోభివృద్ధి చెందినటువంటివి. కొన్ని సంస్థలు ఉంటాయి ఎక్కువ కాలం ఉన్నా కూడా అద్దెలు కూడా వీడి జేబులో కట్టే పరిస్థితి రావటాలు. ఇవన్నీ కూడా అందులో ఆ ఆఫీసులో పెట్టుకున్నటువంటి టేబుల్స్ కావచ్చు, ఆ పెట్టుకున్న కంప్యూటర్స్ కావచ్చు, అధికారి కూర్చుండేటువంటి ఇది కావచ్చు. అందులో ఇంకా మరి లోపలికి వెళ్తే చాదస్తం అని అనుకోవద్దు, 100% ఉన్నటువంటి సబ్జెక్టే నేను చెప్తున్నా. క్షత్రుయుడు ఎటు కూర్చోవాలి, బ్రాహ్మడు ఎటు కూర్చోవాలి, శూద్రుడు ఎటు కూర్చోవాలి, వైశ్యుడు ఎటు కూర్చోవాలి, కొన్ని విధి విధానాలు ఉన్నాయి, వాటిని అనుసరించే కూర్చోవాలి. అలా కాకుండా డిఫరెంట్గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇగో ఇలాంటి వస్తువు ఉంటాయి. ఇందులో కొంతమంది కొన్ని ప్రదేశాల్లో కూర్చోకూడని ప్రదేశాల్లో కూర్చొని ఆ యజమాని సీఈఓనో, లేకపోతే అసలు మెయిన్ అధికారో, లేకపోతే వీడి టీమ్ మేనేజరో, లేకపోతే బిఎంఓ జిఎంఓ ఎవడో ఉంటాడుగా అధికారి, వాడు కూర్చుంటున్నటువంటి దానికి వ్యత్యాసాలు ఉంటే 100% నెగటివ్ రిజల్ట్స్ అనబడేటువంటివి అక్కడ నడుస్తూనే ఉంటాయి. కనుక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కూర్చుండే విధి విధానం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అయితే వీడొక్కడు ఇవాళ నేను బ్రాహ్మణ్ణి, నేను వెళ్ళాను, నేను తూర్పుకు కూర్చుంటా, లేకపోతే ఉత్తరానికి కూర్చుంటా, లేకపోతే నా పైన నా కింది వైపుకి అధికారి ఉండాలి కానీ నా పై వైపుకు ఉండకూడదు అంటే నడుస్తుంది ఆఫీసు? నడవదు. నువ్వు కూర్చుంటున్నంత వరకన్నా నువ్వు శ్రద్ధ చూసుకోవాలి. ఉదాహరణకి నిన్న మొన్నటి కాలంలో భయంకరమైన కరోనా వచ్చింది. మన వరకు మనం జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నాం? శానిటైజ్ తోటి చేతులు కడుక్కుంటూ ఉండటం, ముక్కుకి గొడ్డడ్డం కట్టుకోవటం, ఎవడో మన పక్కింటి వాడు కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నా మన ఇంట్లోకి అది రాకుండా మనం తగు జాగ్రత్తలు ఎలా తీసుకున్నామో నీ ప్రదేశంలో, నువ్వు కూర్చున్న ప్రదేశంలో ఆయా జాగ్రత్తలు నీ పేరు బలాన్ని బట్టి తీసుకుంటే ఆ పక్కింటి వాడి కరోనా వచ్చినా నీకు రాకుండా ఎలా ఉన్నదో ఆఫీస్కి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందికి నువ్వు ముడిపడకుండా ఉంటావు అనేటువంటిది అక్కడ మనం చూసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు. ఓకే, అంటే ఆ ప్రదేశాన్ని బట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఉద్యోగి పైన అలాగే ఆ ఓనర్స్ పైన కూడా ఉంటుందా? 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. జై.